హలో ఎవ్రీవాన్, వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి మా హస్బెండ్ పప్పు చేయమన్నారండి, టమాటా పప్పు. ఇంకా మా హస్బెండ్కు టమాటా పప్పు అంటే చాలా ఇష్టం. వీక్లీలో 2 టైమ్స్ అలా కంపల్సరీ చేశానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ వేసాను కదండి వాటర్లో. నేను అది ఊరు రైస్ అండి, అంటే కొత్తగా వచ్చిన రైసు. అది వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ నానబెట్టింది దాంట్లో వేసేసిన అప్పుడు అన్నము పొడి పొడిగా ఉంటుందండి. అలానే డైరెక్ట్ ఉడకబెట్టేసినాం అనుకో అది మెత్తగా అయిపోతుందండి. అందుకే నేను ఇంకా ఎప్పుడు ఇలానే చేస్తున్నాను. రైస్ పాతబడేంత వరకు ఇక ఇక్కడ వచ్చేసి నేను ఇంకా పప్పు వేసానండి. ఇది మా హస్బెండ్ ఊరు వెళ్ళినప్పుడు 6 కేజీస్ అలా తీసుకొచ్చాడు పప్పు. మా చేనులో పండిందండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అందరు సేమ్ ఎలా చేస్తారు టమాటా పప్పు అలానే చేసేస్తున్నాను. కాకుంటే దీంట్లో వెల్లుల్లి రెబ్బలు అనేది ఎక్కువ వేసానండి. నాకు ఆ వెల్లుల్లిపాయలు అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు ఒకసారి అన్నంలో వెల్లుల్లిపాయలు మొత్తం ఫీల్ తీసేసి ఉడకబెట్టుకొని కూడా తింటాను. నాకు చాలా ఇష్టం. అలా ఎందుకో ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ అనేది నాకు చాలా ఇష్టం అండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకొక 2-3 విజిల్స్ అలా పెట్టానండి. ఊరిపప్పు కదండి, ఒక 4 విజిల్స్ కంపల్సరీ పెట్టాలి. అది ఇక్కడ మనము కొన్న పప్పు అయితే ఒక 2 విజిల్స్కే ఉడికిపోతుందండి. ఇంకా చూడండి మెత్తగా ఉడికిపోయింది. ఒక 4 విజిల్స్ అయ్యే వరకు ఉంచాను. ఇంకా తర్వాతకి ఇక్కడ వచ్చేసి ఇంకా నేను తాలింపు పెట్టానండి. యాజ్యువల్గా మనం రెగ్యులర్గా ఇలా పెట్టుకుంటాం పప్పుకి అలానే పెట్టేసానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి కంపల్సరీ ఇంగు వేస్తానండి పప్పులోకి, పులిహోరలోకి నేను ఇంగు వేస్తానండి. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.